బీరకాయ టమాటా పచ్చడి అన్నంలో కలుపుకుని తినడానికి ఎప్పుడు కూరలే ఉండాలా ఏంటి? ఒకసారి ఇలా కారంగా కమ్మగా ఉండే బీరకాయ టమాటా లాంటి పచ్చళ్ళు కూడా తినాలండి. మరి సిద్ధం చేద్దాండి. ముందుగా దీనికోసం ఒక కడాయిలో నూనె వేసేసుకుని అది వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు గుళ్ళు వేసేసుకుని దోరగా వేపేసుకున్న తర్వాత ఓ 2 చెంచాలు ధనియాలు, ఓ చెంచా జీలకర్ర, 3-4 ఎండుమిరగాయలు, అలాగే ఓ 20-25 పచ్చిమిరగాయలు లేదా మీ కారానికి సరిపడిన వేసేసుకుని పచ్చిమిరగాయలు మెత్తబడే వరకు వేపేసుకుని ఓ గిన్నెలోకి వేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే నూనెలో చిన్నగా కోసేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసి బాగా మగ్గబెట్టేసుకోండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు, కొత్తిమీర వేసేసి టమాటా పైన తొక్క ఊడొచ్చే వరకు మగ్గబెట్టేసుకోండి. మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసేసి నీళ్లు లేకుండా బాగా మగ్గబెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కనెట్టేసి చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా పెట్టుకున్న గుళ్ళు, పచ్చిమిరకాయలు వేసేసి ఓసారి బరగ్గా మిక్సీ పెట్టేసుకోండి. తర్వాత ఇందులో మగ్గబెట్టుకున్న బీరకాయ టమాటాను కూడా వేసేసి కాస్త బరగ్గానే మిక్సీ పెట్టేసుకుని పక్కన తీసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసేసుకుని అందులో కొంచెం మినపగుళ్ళు, పచ్చెనగపప్పు వేసేసి దోరగా వేపేసుకున్నాక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లుల్లి రేకలు, కరివేపాకు వేసేసి ఓ నిమిషం పాటు వేపేసుకుని మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు వేసేసి అటు ఇటు బాగా కలిపేసుకుని వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న పచ్చడి దాని మీద నెయ్యి పోసుకుని తింటే ఉంటుందండి. మన తాత అమ్మమ్మలతో తిరణాలంతా తిరుగుతున్నట్టు ఉంటుందండి. ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో కొట్టండి. ఉంటాను మరి.